మర్యాద నిలిచింది. అనంతపురంలో అశ్వత్థనారాయణ అనే షావుకారు, భూపతి అనే రైతు ఉండేవారు. భూపతి ఒకనాడు షావుకారును 25 రూపాయలు చేయబదులు కోరుతూ 4 రోజుల్లో బాకీ తీర్చేస్తానన్నాడు. షావుకారు సరేనని ఇచ్చాడు. భూపతి చెప్పిన గడువు 4 రోజులు కాదు, 4 ఏళ్లు గడిచినాయి. బాకీ తీర్చలేదు. ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను అంటూ జరుపుకొచ్చాడు. షావుకారు ఆశ వదులుకుని వాడెప్పుడైనా కనబడితే అడగడమే మానేశాడు. మరికొంతకాలానికి ఒకనాడు షావుకారు ఊళ్ళో ఎక్కడికో వెడుతుంటే టపాబంట్రోతు ఎదురై టెలిగ్రాం అందించాడు. తక్షణం బయలుదేరి రావలసిందని అతగాడి బావమరిది వాళ్ల ఊరు నుంచి ఇచ్చిన తంతి అది. సరిగ్గా అదే సమయాన అనంతపురం నుంచి ఆ గ్రామానికి వెళ్లే బస్సు కూడా వచ్చి నిలిచింది. అది తప్పితే మళ్లీ బస్సు లేదు. జేబులో చూసుకుంటే 1 రూపాయ కొంత చిల్లర ఉంది. బస్సు ఛార్జీ మట్టుకి చాలు, వెళ్లేదే అత్తవారిల్లు గనక ఇబ్బంది ఉండదు అనుకుని అతడు ధైర్యం చేసి ఎక్కేశాడు. చిత్రం, ఆ బస్సులోనే భూపతి కూడా ఉన్నాడు. ఎక్కడికంటే ఎక్కడికని ప్రశ్నించుకున్నారు వాళ్ళిద్దరూ. భూపతి యథాప్రకారం మీ సొమ్ముకి భయం లేదు సుమండి, ఇచ్చేస్తాను అన్నాడు. అందుకు షావుకారు ఎప్పుడో కాదు, ఏముంటే అదే ఇప్పుడియ్యి, నేను తలవని తలంపుగా బస్సు ఎక్కి వెడుతున్నాను, చిల్లర కొద్దిగా ఉంది అన్నాడు. 1 కాని కూడా లేదు అని ఒట్టు వేసుకున్నాడు భూపతి. బస్సు మాంచి జోరుగా పోతోంది. దారిలో డ్రైవరు చటుక్కుని బస్సు ఆపాడు. ఆపటంతో అటునుంచి 5గురు, ఇటునుంచి 5గురు చెట్లచాటు నుంచి పరిగెత్తుకొచ్చి బస్సులో చొరపడ్డారు. ఎక్కడి వాళ్ళక్కడే ఉండండి, కదిలితే పిస్తోళ్లు పీల్చేస్తాం, డబ్బు దస్క అంతా బయటికి తీయండి అని గద్దించారు. అందరూ తమ తమ సొమ్ముల్ని పైకి తీశారు. అందరిలోకి నిర్విచారంగా ఉన్నవాడు ఒక్క అశ్వత్థనారాయణే. బస్సు ఛార్జీ రూపాయి పోను, జేబులో 10 అణాలే మిగిలింది. ఆ చిల్లర పైకి తీసి సిద్ధంగా ఉంచుకుని పక్కనున్న భూపత్తో, నువ్వు నాకన్నా అదృష్టవంతుడివోయ్, నీ వద్ద 1 దమ్మిడి కూడా లేదాయే అంటూ యథాలాపంగా వాడి ముఖం కేసి చూశాడు. భూపతి మాట్లాడలేదు. దొంగలు దోచుకుంటూ వస్తున్నారు. మరో నిమిషానికి తన వంతు కూడా వస్తుందే, 1, 2 కాదు, దగ్గర 25 రూపాయలున్నాయే అని భయపడ్డాడు. ఏం తోచిందో గాని చటుక్కుని బొడ్డు కొంగులో ఉన్న 5 రూపాయల నోట్లు 5 తీసి షావుకారు చేతిలో పెట్టి, లెక్క చూసుకోండి, మీకివ్వవలసిన బాకీ 25 ఇచ్చేశాను, రుణం తీరిపోయింది అన్నాడు. నిర్ఘాంతపోయాడు షావుకారు. తన 10 అణాలతో పాటు ఆ 25 రూపాయలు కూడా చేర్చి దొంగలు తన దగ్గరికి రావడంతోనే ఇచ్చేశాడు అశ్వత్థనారాయణ. అందర్నీ దోచుకోవడం అయింది. ఒక్క భూపతే మిగిలాడు. నా దగ్గర కానీ కూడా లేదన్నాడు ధైర్యంగా. దొంగలు నమ్మలేదు. ఏమీ లేకుండా ఎలా ప్రయాణం చేస్తున్నావు అని నిలదీసి అడిగి 4 ఉతికారు. ఇదంతా కళ్ళారా చూస్తున్న షావుకారు అదనుకు అప్పు తీర్చి నా మానం కాపాడాడు భూపతి అనుకుని సంతోషించాడు. కథ సమాప్తం. చిరజీవి. స్వర్గంలో దేవేంద్రునికి ఆధిపత్యం రాగానే అన్ని లోకాలను గురించి ఆయన చేయవలసిన పనులు చేసి చివరకు భూలోకమందు ప్రజలకు ఎలా సౌఖ్యం చేకూర్చటమా అని ఆలోచించాడు. 7 చుక్కల్ని ఎదుటికి రమ్మన్నాడు. అవి వచ్చి చేతులు కట్టుకుని వరసన నిలబడినాయి. చుక్కలు 7 అలా నిలబడి ప్రకాశించేసరికి గొప్ప వెలుగు వెలిగింది. భూలోకంలో ప్రజలంతా తలలెత్తి ఆకాశం వైపు చూశారు. ఆ వెలుగు చూసి వాళ్ళు ఆశ్చర్యపడడమే కాక అదేదో ప్రళయమై ఉంటుందనుకుని భయపడ్డారు కూడా. చుక్కలు 7 కలిసి ఏకకంఠంతో ఏమిటి సెలవు ప్రభు అని అడిగినాయి. భూలోక ప్రజలకు సౌఖ్యాన్ని సమకూర్చదలిచాను. ఊరక ఇస్తే ఏ వస్తువుకు విలువ లేదు కనుక మీరు పోయి నేనిచ్చే వస్తువులను వాళ్లకు విక్రయించి రావాలి అన్నాడు దేవేంద్రుడు. అలానే దేవరా అంటూ పలికినై తీయని కంఠస్వరాలతో 7 చుక్కలు. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న భూలోక ప్రజలకు స్వర్గంలో అమరగానం వినిపించిందప్పుడు. వరసన్ నిలబడి ఉన్నాయి చుక్కలు. మొదటి నక్షత్రానికి దేవేంద్రుడు ఒక చక్కటి డబ్బి చేతికిచ్చాడు. ఇదిగో, ఇది హాస్యరసం, ఇది సేవించిన వాళ్లకు సంతోషమిస్తుంది, సంతోషమే జీవికి బలం అన్నాడు. రెండవ చుక్కకు ఒక డబ్బి ఇచ్చి, ఇది సౌశీల్యం, ఇదే ప్రాణికి జీవం అని చెప్పాడు. మూడవ దానికి ఒకటి ఇచ్చాడు, ఇది ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు.
నాలుగవ దానికి ఒకటిచ్చాడు. ఇదే చిరజీవత్వం. బతికి బాగా ఉంటేనే ఏ జీవైనా పని చేయగలిగేది అని చెప్పాడు. ఐదవ చుక్కకు ఒక డబ్బి ఇచ్చి, ఇది కీర్తి, మానవునికి పేరు ప్రతిష్ట కలిగిస్తుంది అన్నాడు. ఆరవ దానికి ఒక డబ్బి ఇచ్చి, ఇది ఆనందం, దీనికోసమే మహర్షులు కూడా తాపత్రయపడుతూ ఉంటారు అని చెప్పాడు. ఏడవ చుక్కకి కూడా ఒక డబ్బి ఇచ్చి, ఇదే ఐశ్వర్యం, జీవిత రథం సాగడానికి అగత్యమైన సాధనం అని చెప్పాడు. చుక్కలు 7 భూలోకానికి దిగి డబ్బీలలో సరుకు అమ్మజూపునై నాలుగో చుక్క వీధులంట తిరుగుతూ, దీర్ఘ జీవితం కావాలా, దీర్ఘజీవితం అంటూ విక్రయించేసరికి జనులు మాకు కావాలి, మాకు కావాలి అంటూ ఎగబడ్డారు. అయితే నా సోదరీమణులు విక్రయించే వస్తువులు కొన్నారా మరి? పెద్దక్క డబ్బీలో హాస్యరసం, రెండవ దానిలో సౌశీల్యం, మూడవ దానిలో ఆరోగ్యం ఉన్నాయి. ఐదవ చెల్లి కీర్తి, ఆరవది ఆనందం, ఏడవది ఐశ్వర్యం అమ్ముతున్నారు. అవి మీరు కొననే లేదా అని అడిగింది. లేదు లేదన్నారు ప్రజలు. అవి లేకుండా నా డబ్బీలోని మందు మీకు ఉపకరించదు. అవన్నీ ఉన్నవాళ్లకే దీర్ఘజీవితం సార్థకమవుతుంది. పొండి పొండి అంటూ డబ్బీ మూత వేసేసింది నాలుగో చుక్క. అయితే మచ్చు కోసమని చేతిలో పెట్టుకుని ఉన్న మందు మళ్లీ డబ్బీలో వేయటం బద్ధకమనిపించింది. అక్కడనే ఒక చెట్టు కొమ్మ మీద ఒక రామచిలక కనిపించేసరికి నాలుగో చుక్క చిరునవ్వుతో చిలుక ముక్కుకు అందించింది ఆ మచ్చుమందు. ఆ మందు తినగా రామచిలక 300 సంవత్సరాలు జీవించడానికి అది సరిపోయింది. అందుకనే చిలుకలు నేటికి చిరజీవులుగా ఉంటున్నాయి. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.